మొన్న ఆన్లైన్ లో షాపింగ్ చేద్దామని చూస్తుంటే ఎల్సీడీ ఇయర్ బడ్స్ కనిపించాయి. ఎలా ఉంటాయని ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇవి అన్బాక్సింగ్ చేసి చూద్దాం మనం. యూజర్ మాన్యువల్, దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చైనీస్ రెండు ఇచ్చారు. ఇంకా ఇయర్ బడ్స్, ఎల్సీడీ ఇయర్ బడ్స్ క్వాలిటీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాపిల్ లాగే ఉన్నాయి. ఇంకా టైప్ సి కేబుల్, ఇంకా ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఇచ్చారు. ఒకటి స్మాల్ సైజు, ఒకటి మీడియం సైజు, ఇంకా ట్యాగ్ కూడా ఇచ్చారు. ఇది ఎల్సీడీ డిస్ప్లే, చూడడానికి సేమ్ డిటో యాపిల్ ఇయర్ బడ్స్ లాగే ఉంది. ఇది మ్యూజిక్ ప్లేయర్, దీంట్లో మనం సాంగ్ ప్రీవియస్, నెక్స్ట్, ప్లే, పాజ్ అన్ని కూడా ఇక్కడే ఆపరేట్ చేసుకోవచ్చు, ఫోన్ తో అస్సలు అవసరం లేకోకుండా. ఇంకా ఈక్వలైజర్, ఇప్పుడు మనం ఏదైనా మూవీ చూస్తున్నా, మ్యూజిక్ వింటున్నా గానీ దానికి తగ్గట్టుగా ఇక్కడ వీళ్ళు కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. స్టూడియో, క్లబ్, కస్టమ్ అని. దానికి తగ్గట్టుగా మనం ఏ మోడ్ కావాలో ఆ మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా యాంబియంట్, ఈ స్లైడ్ లో మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్, ఒక ట్రాన్స్పరెంట్ మోడ్, ఒకటి నార్మల్ మోడ్. ఇంకా ఈ స్పెషల్ ఆడియో, ఈ స్లైడ్ లో అయితే మనకు సరౌండ్ నాయిస్ అనేది చాలా బాగా వినిపిస్తుంది. దీంట్లో కూడా మళ్ళీ 3 స్పెషల్ మోడ్స్ ఇచ్చిండారు వీళ్ళు. మూవీ మోడ్ అని, మ్యూజిక్ మోడ్ అని, గేమ్ మోడ్ అని. ఇప్పుడు మీరు గేమ్స్ ఆడుతున్నట్టయితే గేమ్ మోడ్ యూస్ చేయొచ్చు, మ్యూజిక్ వింటున్నట్టయితే మ్యూజిక్ మోడ్ యూస్ చేయొచ్చు, అలాగే మూవీ చూస్తున్నట్టయితే మూవీ మోడ్ యూస్ చేయొచ్చు. నేనైతే ఎక్కువ మ్యూజిక్ మోడ్ యూస్ చేస్తా. ఇంకా వాల్యూమ్, దీంట్లో మనం వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మాక్సిమం వీళ్ళు 16 ఇచ్చారు. మనం ఆప్టిమల్ సౌండ్ మెయింటైన్ చేస్తే బెటర్, ఎందుకంటే ఎక్కువ సౌండ్తో వినడం వల్ల మన ఇయర్స్ తొందరగా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి. ఇంకా బ్రైట్నెస్, ఈ బ్రైట్నెస్ ఆప్షన్లో హై, లో, మిడిల్ అని 3 మోడ్స్ ఉన్నాయి. మనకి ఎంత బ్రైట్నెస్ కావాలో అంత బ్రైట్నెస్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైండ్ ఇయర్ బడ్స్, అసలు ఈ ఫీచర్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు మనం ఇయర్ బడ్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతాం. ఇప్పుడు నా లెఫ్ట్ ఇయర్ బడ్ నేను ఎక్కడో పెట్టి మర్చిపోయినా, అది ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? ఇలా లెఫ్ట్ సైడ్ మనం అలా క్లిక్ చేస్తే చాలు, చిన్నగా నాయిస్ ఇస్తూ ఉంటుంది. అది ఆ నాయిస్ ని బట్టి మనం ఆ ఇయర్ బడ్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంకా కెమెరా, ఫోన్ కెమెరాని కూడా మనం ఇక్కడ నుండే ఆపరేట్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, సెల్ఫీస్ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇంకా వాల్ పేపర్, దీంట్లోనే ఇన్బిల్ట్ కొన్ని వాల్ పేపర్స్ అయితే ఇచ్చిండారు వీళ్ళు. చూడండి, నాకు ఇది నచ్చింది, నేను ఇది సెట్ చేసుకున్నా, మీకు ఏది నచ్చిందో అది సెట్ చేసుకోవచ్చు. ఇంకా స్టాప్ టైమర్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. ఇంకా టచ్ టు వేక్, ఈ కేస్ చూడండి ఎక్కడ కానీ పవర్ బటన్ లేదు. ఇది ఇన్ కేస్ ఏమైనా స్లీప్ మోడ్ కి వెళ్తే అలా టచ్ చేస్తే చాలు వేక్ అవుతుంది. ఆర్ఎల్స్ దీని ఇలా ఓపెన్ చేస్తే కూడా స్క్రీన్ ఆన్ అవుతుంది. చూడండి. ఇంకా లైట్, ఇప్పుడు మనం సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఫోన్ లో స్క్రీన్ అంతా వైట్ గా అయిపోతుంది కదా, అలా అన్నమాట. ఇది కూడా ఇంత బ్రైట్నెస్ అయితే ఇచ్చారు, అంత ఎక్కువ ఏం కాదు, బట్ స్టిల్ ఓకే. ఇంకా లాంగ్వేజెస్, ఇంగ్లీషు, చైనీసే కాకుండా ఇటాలియన్, నెదర్లాండ్స్, పోర్చుగీస్ ఇలా చాలా లాంగ్వేజ్ ఇచ్చిండారు. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఆ లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. ఇండియన్ లాంగ్వేజ్ ఏం లేదు, ఇంగ్లీష్ సరిపెట్టుకోవాలంతే. ఈ ఇయర్ బడ్స్ ప్రైస్ వచ్చేసి 3700 రూపీస్. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.